వదలండి వదలండి. ఇదేంటి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నన్ను చంపేస్తారా? నన్ను చంపేయడానికి తీసుకొచ్చారా? ఏయ్, ఎక్కువ వాగావంటే అదే పని చేయాల్సి వస్తుంది. ఏయ్, ఏం నాటకాలు చేస్తున్నావే? నేనేం చేశానండి? నీ రోగానికి ట్రీట్మెంట్ చేయాలని నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడి నుంచి ఎక్కడికి పారిపోయావే? నేను పారిపోవడం ఏంటండి? నాకు అసలు స్పృహే లేదు. స్పృహ లేని దానివి పూటంతా ఎక్కడికి పోయావే? ఏమో, నాకేం తెలియదండి. ఏయ్, చెప్పకపోతే చంపేస్తా. అసలు మీ అక్క కళ్యాణికి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తున్న విషయం ఎలా తెలిసింది? ఏమోనండి, నాకు తెలియదు. ఏయ్, నిన్ను చంపేస్తాను. నీ వల్ల నాకు చాలా నష్టం వచ్చింది. మేడం, ఎంత ప్రాబ్లం అయిందో తెలుసా నీ వల్ల? నిజం చెప్పు, మీ అక్కకి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేశావు? నువ్వేమీ చెప్పకుండా అది హాస్పిటల్ దగ్గరకు వచ్చి అంత గొడవ ఎలా చేస్తుందే? అంటే సత్యవతి అక్క ఫోన్ చేసి చెప్పించిందన్నమాట. ఏయ్, అడుగుతుంటే మాట్లాడవేంటే ముంగిలాగా? అది కదండి. నిన్నే చెప్పు. నిన్ను హాస్పిటల్లో నుంచి నా ముందే అంత తెలివిగా ఎలా తప్పించారు? నిజం మేడం, నాకేం తెలీదు. నేను మీ ముందే స్పృహ లేకుండా పడుంటే మా అక్కకి ఎలా ఫోన్ చేస్తాను చెప్పండి? ఏయ్, నువ్వు అమాయకత్వం నటించకే. ఇలా నటించే ఒకని చంపేశారు మీ అక్క చెల్లెలిద్దరు. ఆ లాయర్ తెలివి వల్ల చిన్న శిక్షతో బయటపడిపోతున్నావు. నువ్వు ఆ పూటంతా ఎక్కడికి వెళ్ళావో ఏం చేశావో నాకు చెప్పాలి. చెప్పకపోతే నీకు పడ్డ 6 నెలల శిక్షని 6 సంవత్సరాలుగా ఎలా మార్చాలో నాకు బాగా తెలుసు. గుర్తుపెట్టుకో, ఇది నా జైలు. ఇక్కడ నేను ఏం కావాలన్నా చేయగలను. ఇంకెప్పటికీ నువ్వు బయటికి వెళ్ళలేవు. నిజం మేడం, నా మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మేము పూజించే అమ్మవారి మీద ఒట్టు. నాకేం తెలీదు మేడం, నిజం చెప్తున్నాను. నాకేం తెలీదు. మేడం, మేడం ఆగండి. నువ్వు అడ్డు రాకపోయి ఉంటే చంపేసేదాన్ని. మేడం, ఇంత ఆవేశపడితే ఎలా? మనం చేసేదేంటో మనమే బయట పెట్టుకున్న వాళ్ళం అవుతాం. కంగారు పడకండి మేడం. 6 నెలలు ఇక్కడే ఉంటుంది కదా. ఈలోపు మనకు దీన్ని పంపించే అవకాశం రాకుండా పోదు. వస్తుంది, ఆ అవకాశం కూడా వస్తుంది. సార్, ఓకే, ఇక నువ్వు నేను కలిసి మన బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాట్? ఏమన్నా? అదే, మన బిడ్డని. స్టాప్ ఇట్ రేఖా. అసలు ఇక బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నావా? అసలు మన బిడ్డ ఏంటి? అదే, ఎందుకంత సీరియస్ అవుతావు? ఇది మీ నాన్నగారి డ్రీమ్ ప్రాజెక్ట్ కదా. ఇదంటే నీకు ప్రాణం కదా. నువ్వు దీన్ని కన్న బిడ్డలాగే చూసుకుంటావా లేదా? చెప్పు, చూసుకుంటావా లేదా? మరి ఇది నాకు కూడా చాలా ఇష్టమైన ప్రాజెక్ట్. నేను కూడా దీన్ని ఒక కన్న బిడ్డలాగే చూసుకుంటాను. సో ఈ ప్రాజెక్ట్ నీ బిడ్డ ప్లస్ నా బిడ్డ ఈజ్ ఈక్వల్ టు మన బిడ్డే అవుతుంది కదా.